బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్నీ గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది, ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగటనే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం. ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ చట్టం చేయడానికి నాకు తెలిసినంత వరకు మరి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చింది కాంగ్రెసే కదా, మాట ఇచ్చింది కాంగ్రెసు. ఎన్నికల మేనిఫెస్టోనే